హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ఇంకా వీకెండ్ వచ్చేసింది. సో ఏదో ఒకటి చేయాలనిపించింది, అందుకనేసే ఒక ఆర్ట్ వేద్దామని అనుకున్నాను. సో మీ అందరికి తెలుసు కదా, నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అనేసి. సో అందుకనేసి నా వార్డ్రోబ్లో అయితే ఒక గ్లాస్ బాటిల్ ఉందన్నమాట. ఇంకా ఆ గ్లాస్ బాటిల్కి మంచి లుక్ ఇద్దాం అనుకున్నాను, బ్యూటిఫుల్ లుక్. సో ఇంకా గ్లాస్ బాటిల్ని నీట్గా తుడుచుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఎల్లో పెయింట్ వేస్తున్నాను అనమాట. సో ఎందుకు ఎల్లో పెయింట్ చూస్ చేసుకున్నానంటే, ఇక్కడ నేను వర్లీ ఆర్ట్ వేయబోతున్నాను. సో ఆ వర్లీ ఆర్ట్కి కాంబినేషను బ్లాక్ అండ్ ఎల్లో అనేది చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే గ్లాస్ మొత్తం కూడా ఎల్లో పెయింట్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఒకసేపు ఆరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎల్లో పెయింట్ వేసుకోవాలన్నమాట. సో 2 times వేసుకుంటే మనకి ఆ వర్లీ ఆర్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో అందుకని సో ఇప్పుడు కొంచెం సేపు ఎండలో పెట్టాను, అది ఆరిన తర్వాత సో ఇంకోసారి వేసుకుంటున్నాను అనమాట, సెకండ్ టైం. ఇంకా రెండో టైం వేసుకున్న తర్వాత కూడా ఎండలో పెట్టి ఆరిన తర్వాత మళ్ళీ దాని మీద మనం వర్లీ ఆర్ట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎండబెట్టేశాను. ఇప్పుడైతే నేను స్కెచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో బిఫోర్ మనం డైరెక్ట్గా పెయింట్తో వేసే ముందు ఒకసారి ఆ గ్లాస్ బాటిల్ మీద ఆర్ట్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఏదైతే వేద్దాం అనుకున్నానో ఫస్ట్ బాటిల్ మొత్తం ఆ స్కెచ్ అనేది వేసేసాను అనమాట. సో అప్పుడు మనం పర్ఫెక్ట్గా వేయగలం. సో ఇంకైతే స్కెచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు పెయింట్తో మొత్తం ఆ ఆర్ట్ అనేది వేయాలన్నమాట. సో ఒక్క బొమ్మ అయితే వేసేసాను. ఇంకా చుట్టూ ఉన్నాయి కదా గ్లాస్ చుట్టూ, అవన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఫస్ట్ టైం నేను వర్లీ ఆర్ట్ అనేది వేస్తున్నాను అనమాట. సో అది ఇంకా గ్లాస్ మీద. సో వేస్తున్నంత షేప్ కూడా నాకు హ్యాండ్ షేక్ అయింది. సో అందుకే చాలా స్లోగా నెమ్మదిగా వేసాను అనమాట. ప్రతిదీ కూడా బాగుండాలి కదా, సో అందుకనే చాలా స్లోగా నెమ్మదిగా చూసుకుంటూ వేశాను. ఇలాంటి ఆర్ట్స్ అనేవి చాలా కష్టమని అంటారు, బట్ మనం చేసే పని మనం ఇష్టంతో చేస్తే ఎంత పెద్ద పని అయినా చాలా ఈజీ అంటారు కదా. సో ఎప్పుడు అది నేను బిలీవ్ చేస్తాను. సో నేను ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేస్తాను అన్నమాట. సో అందుకే నాకు ఎప్పుడు ఏ పని చేసినా కూడా అంత కష్టంగా అనిపించదు, చాలా ఇష్టంగా వర్క్ చేస్తాను కాబట్టి. సో ఇంకైతే గ్లాస్ చుట్టూ వేసేసాను. ఇప్పుడైతే బార్డర్ స్టార్ట్ చేయాలి. సో బార్డర్ చాలా చిన్నగా ఉంది, చిన్న లైన్స్ కదా, కొంచెం కష్టం అనిపించింది వేసినప్పుడు. సో ఇంకా అయితే అంతా ఫినిష్ చేసేసాను, అయిపోయింది. సో మార్నింగ్ ఎప్పుడో 9 కూర్చుంటే ఈవినింగ్ 5 అయిందనమాట. సో బాటిల్ చిన్నగానే ఉంది కానీ వేసేటప్పటికి టైం పట్టేసింది, అంతా అయిపోయింది. ఈ వర్లీ ఆర్ట్ ఎలా అనిపించిందో చూసి చెప్పండి, మీకు నచ్చితే కామెంట్లో కూడా పెట్టండి.
సో మీ అందరికీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. బాయ్ గైస్, యూ ఆన్ ది నెక్స్ట్ వ్లాగ్.